అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో దళిత వర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులపై దాడి కలకలం రేపింది. పంచాయతీ సెక్రటరీ కాకర సత్యం, సర్వేయర్ సాయి వికాస్, పావనిపై కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులపై వెంటనే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత ఉద్యోగులపై దాడి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేసినట్లే అని హెచ్చరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుష్గా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి. We want justice. 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 రాజయ్యపేట ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరగాలి. రాజయ్యపేట ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరగాలి. రాజయ్యపేట సచివాలయ సిబ్బందికి న్యాయం జరగాలి. రాజయ్యపేట సచివాలయ సిబ్బందికి న్యాయం జరగాలి. రాజయ్యపేట సచివాలయ సిబ్బందికి న్యాయం జరగాలి. We want justice. We want justice. We want justice. ఈ రోజు ఏదైతే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో ఒక దళిత ఉద్యోగి అయినటువంటి కాకర సత్యం, అలాగే మహిళా కానిస్టేబుల్ అయినటువంటి పావని అనే అమ్మాయి, అలాగే అక్కడ సర్వేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి వీళ్ళు ముగ్గురు పైన కూడా తీవ్రమైన దాడిని మేము ఈ దళిత సంఘాల ద్వారా మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు చాలా దుర్దినం. ఎందుకంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఇంత డెవలప్ అవుతున్నా సరే ఇంకా ఇలాంటి దళితుల మీద దాడులు అగత్యాలు జరుగుతాయంటే దీన్ని దళిత సంఘాల ద్వారా దళిత సంఘాలుగా మేము అందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద తక్షణం పోలీసు వారు దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అలాగే మా యొక్క అడ్వకేట్ మధు గారు చెప్పినట్టు ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయాలి. ఈ యొక్క నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. లేదంటే ఈ యొక్క ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ఎవరైతే ఈ యొక్క దాడి చేసినటువంటి పిక్కి తాతీలు, అలాగే సాహిత్య అనేటువంటి ఇంకా కొంతమంది వ్యక్తులున్నారు, వాళ్ళందరిపైన కూడా ఈ యొక్క కఠినమైన నిర్ణయం చట్టం ద్వారా కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము యొక్క దళిత సంఘాల ద్వారా మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తాం. ఈ రోజు ఏదైతే గ్రామ కార్యదర్శి మరి మిగిలినటువంటి మహిళా పోలీసు అలాగే సర్వేయర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాయకరాపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి 4 మండలాలకు చెందినటువంటి దళిత సంఘాలు అందరూ ఐకమత్యంతో ఏదైతే ఖండిస్తున్నామో అది తీవ్రంగా పదజాలంతో మానసికంగా శారీరకంగా ఒక దళిత కార్యదర్శిపై దాడిని ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలకు చెందినటువంటి దళిత సంఘాలు మూకుమ్మడిగా ఎవరైతే దాడి చేశారో అటువంటి వారిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించవలసిందిగా మేము అందరమే డిమాండ్ చేస్తాం. మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా అక్కడ ఎవరైతే వరద బాధితులుగా ఉన్నారో వాళ్ళందరికీ అన్నం పెట్టిన పాపానికి ఆ కార్యదర్శిపై ఒక దళితుడు అనే ఉద్దేశంతో అతనిపై గతంలో కూడా 2-3 సార్లు దాడి చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పోలీసులు మరి గ్రామం అందరూ సమక్షంలోని జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమ్మా, ఒక దళిత ఉద్యోగిపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మాకు ఉండాలనే ఉద్దేశంతో మీకు రిప్రజెంట్ చేసేది ఏంటంటే వెంటనే వాళ్ళు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించవలసిందిగా మా ప్రజా సంఘం అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం.